అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మనం ప్రణయ్ కుమార్ పెరుమాళ్ళ అట్లనే తిరునగరు అమృత వర్షిణి టాపిక్ గురించి నిన్న జడ్జిమెంట్ కూడా వచ్చింది. మీకు ఇలా పేర్లు చెప్తే కొద్ది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అందరికి అర్థం కాదేమో. అదే ప్రణయ్ అమృతల విషయం గురించి ఈ పేరు చెప్తే చాలు టక్కున 2018కి వెళ్ళిపోతారు అందరూ. ఎందుకంటే అంత పెద్ద భయానకమైన హత్య అది, మామూలు విషయం కాదు. స్టేట్ అంతా ఉలిక్కిపడ్డ టైం అది. నేను ఇక్కడ హైదరాబాద్లో నార్సింగ్లో శ్రీ చైతన్య క్యాంపస్లో వార్డెన్గా వర్క్ చేస్తాను. ఆ టైంలో మనం చోటే బచ్చే ఆ ఇన్సిడెంట్, ఆ న్యూస్ విన్న తర్వాత అసలు ఫ్యూజ్ అవుట్ అయిపోయినాయి నాకు. ఏంద్ర నాయన మనుషుల ఏంద్ర మమ్మల్ని కూడా ఇట్లా చంపేస్తారు రోడ్డు మీద అని చెప్పి అంత భయం వేసింది. దానికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంటు నిన్ననో మొన్న వచ్చిందని చెప్పి న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆ వీడియోస్ అన్నీ చూశాను. అయితే ఇందులో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. 8 మంది హత్యని చేసిన వాళ్ళైతే అందులో A1 మారుతిరావు, ఆయన ఆల్రెడీ సూసైడ్ చేసుకొని 2020లో చనిపోయింది. అంటే హత్య చేసినాక 2 ఇయర్స్కి అతను రియలైజ్ అయ్యే ఏదో చనిపోయింది. దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చి A2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మ, అతను అంటే ఈ సుపారీ తీసుకున్న వ్యక్తి, అతనికి మరణశిక్ష వేసేసిళ్ళు, ఉరిశిక్ష. తర్వాత మిగతా 6గురికి మాత్రం మొత్తం జీవిత ఖైదు శిక్ష, లైఫ్ టైం పనిష్మెంట్ ఇచ్చేసిళ్ళు. అందులో శ్రావణ్ ఉన్నాడు, ఎవరు మన మారుతిరావు వాళ్ళ తమ్ముడు, అమృతకి బాబాయ్, అతనికి కూడా లైఫ్ పడింది. దానికి సంబంధించి వాళ్ళ కూతురు వాళ్ళ భార్య రోడ్ల మీద అరవడం అందరం చూసినాం. అయితే ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని అడిగితే ఇందులో 2 వర్గాలుగా డివైడ్ అయిపోయారు. అయితే చాలామంది ఇది క్యాస్ట్కో లేకపోతే డబ్బుకో సంబంధించిన వర్గాలు అనుకుంటున్నారు. కాదు, నాకు తెలిసి 2 వయసు రీత్యా వచ్చిన వర్గాలు. ఒకటి మన తల్లిదండ్రుల లెవెల్లో ఉన్న వర్గం, రెండోది పిల్లలుగా మన జనరేషన్కి సంబంధించిన వాళ్ళది ఒక వర్గం. ఈ 2 వర్గాల మధ్యలో డిస్కషన్స్ నడుస్తాయి. ఇందులో క్యాస్ట్ బాగా ఉండొచ్చు, అది కొద్దిగానే ఉంది. ఒక 10% క్యాస్ట్ ఉందేమో, అంతేగాని మిగతా 90% మాత్రం ఈ ఏజ్ వర్గాలకు సంబంధించినవి నడుస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా? అయితే ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని అడిగితే నిస్సందేహంగా ఇద్దరిది తప్పు అని చెప్పొచ్చు. కాకపోతే మెజారిటీ పీపుల్ ఎటుంటే వాళ్ళది ఎక్కువ తప్పు అవుతుంది. అంతకుమించి మనం చేయగలిగేది ఏం లేదు ప్రస్తుతం. ఇందులో ఫస్ట్ అమృత తప్పేందంటే, అమృత అతన్ని లవ్ చేసింది ఏ ఏజ్లో తెలిస్తే అందరం షాక్ అయిపోతాం. నిజంగా ఇంత గొప్ప లవ్ స్టోరీ స్టార్టింగ్ అక్కడ అయిందంటేనే కొంత ఆశ్చర్యంగా ఉంది. 9th క్లాస్లో మొదలైందంట వాళ్ళ ప్రేమ. అంటే ఆ వయసులో వాళ్ళకు పెద్దగా అట్రాక్షన్ తప్పితే ప్రేమ అనేది ఉండదు. ఆ టైంలో మారుతిరావు ఆ అమ్మాయిని కొట్టడం తిట్టడం, వాళ్ళ బాబాయ్ కూడా హౌస్ అరెస్ట్ చేయడం, అమ్మాయిని డంబులతో కొట్టిల్లట, అమ్మాయి ఇంటర్వ్యూలు అవన్నీ చూస్తూనే ఉన్నాం మనంతా. బాగానే అమ్మాయిని టార్చర్ పెట్టిళ్ళు, అబ్బాయిని దూరం చేయాలని చెప్పి బాగానే ట్రై చేశారు స్కూల్ స్టేజ్ నుంచే. బట్ వాళ్ళు ఎప్పటికీ విడిపోకుండా అదే ప్రేమని కంటిన్యూ చేసుకుంటూ మేజర్లు అయిన తర్వాత ఇద్దరు ఇక ఈ టార్చర్ భరించలేక లాస్ట్కి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయి మేజర్లు అయిన తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక్కడ దాకా అమృతది తప్పు. ఎందుకంటే ఏ తండ్రి అయినా ఏ మారుతిరావు అయినా కూడా తన కూతుర్ని తన సంపాదించిన డబ్బంతా ఒకటే కూతురండం. మరి ఆ డబ్బును మొత్తం తన కూతురికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేయాలి, సమాజంలో లేకపోతే తన గ్రామంలో తన ఖాందాన్లో అందరినీ పిలిచి గౌరవంగా తన బరువు బాధ్యతల్ని దింపుకోవాలా, తన కూతుర్ని అయ్యే చేతిలో పెట్టి సంతోషంగా అతను ఆ గుండెల నుంచి భారం దించేసుకోవాలని చెప్పి ఏ తండ్రైనా కలలు కనడం సహజం. దాన్ని ఎవరు తప్పుపట్టరు. అయితే ఈ అమ్మాయి మాత్రం 9 సంవత్సరాల నుంచే వాళ్ళ నాన్న చేసే పనిని, ఆ ఫీల్డ్, అతని సర్కిల్ ఏ పట్టించుకోకుండా, నిజం చెప్పాలంటే 9-10 తరగతి అంటే కొవ్వన్నట్టే, నో డౌట్ దాంట్లో. ఆ టైంలో అమ్మాయి అట్లా చేసి చివరికి పెళ్లి చేసుకుంది. సరే, అంతవరకు ఓకే, పక్కన పెడితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వీడియోస్ అవి ఇవి చేసుకుంటా ఉన్నారంట. దానికి సంబంధించి మారుతిరావు దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అది ఏమి మీ అమ్మాయి ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని చెప్పి వాళ్ళు వీళ్ళు అయినోడు కానోడు మనోడు బయటోడు తమ్ముడు పాలుళ్ళు ఏమంటారు పక్కనోడు తర్వాత శత్రువు మిత్రువు అందరూ గుచ్చి 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 వాడిలో ఉన్న మృగాన్ని నిద్రలేపింది.
ఏ మనుషులైనా రెండు వేరియేషన్ రెండు వేరియేషన్స్ ఉంటాయి, ఎవరు కాదన్న సత్యం అది. మంచి చెడు రెండు మనుషులు మనలోనే ఉంటాయి. ఎందుకంటే ఇది కలియుగం. అంటే కలియుగంలో అంతే, మనలోనే రెండు, మంచి మనలోనే చెడు మనలోనే, ధర్మం మనలోనే ఉంటుంది, అధర్మం చేసేటోడు మనలోనే ఉంటాడు. అప్పటిదాకా శాంతంగా ఉన్న వీడిని ఆడొచ్చి నిద్ర లేపేసరికి ఇంకా ఆడలో ఉన్న ఆ కోపం అసలు కట్టలు దించేసుకొని ఇంకా నడి రోడ్డు మీద హత్య చేసి ఆ కూతుర్ని తన వెంట తీసుకెళ్ళి తనకు నచ్చినట్టుగా 10 మంది మెచ్చినట్టుగా తన చుట్టుపక్కల వాళ్ళంతా సంతోషపడేలాగా తన పోయిన పరువు గౌరవ మర్యాదలన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం తన ప్రయత్నం చేశాడు. అయితే అమృతని మాత్రం ఈ విషయంలో మనం అంతా అప్రిషియేట్ చేయాల్సి, ఎందుకంటే అతను దేనికైతే ఆ అమ్మాయిని హద్దుల్లో పెట్టుకోలేక పాపం ఆ అవతల అబ్బాయిని ప్రాణం తీసిండో, అల్లుడి ప్రాణం తీసి ఆమె పసుపు కుంకుమలు దుడిచేసి ఆ అమ్మాయిని విధవరాల్ని చేసి మొండ మోసేలా చేసి తన ఎన్నో ఆశలతోటి ఎన్నో కలలు కానీ పాపం లవ్ మ్యారేజ్ చేసుకొని ఉంటారు వాళ్ళు. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అట, హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి వచ్చి బయటకు వచ్చిన టైంలో అట్లా చేసిళ్ళు. మరి వాళ్ళ కలల్ని మొత్తం కాలరాసిన హంతకుణ్ణి నా తండ్రైనా పర్లేదు, నా ప్రణయని చంపినోడికి మాత్రం చట్టపరంగా శిక్ష పడాలని చెప్పి ఆ రోజు న్యాయస్థానాల్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ మొక్కి ఏడ్చింది. చివరికి తనే విజయం సాధించింది, నో డౌట్ దాంట్లో. అయితే మారుతిరావు 2 సంవత్సరాల తర్వాత తనకి ఈ కోర్టు చట్టం వీళ్ళంతా శిక్షను విధించడానికంటే ముందుగానే తనకు తానే నిర్ణయం తీసుకొని తనకు తానే పనిష్ చేసుకొని చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకొని. అక్కడ మారుతిరావుకు పాజిటివిటీ అనేది పెరిగింది. ఎందుకంటే అప్పటికి ఈ అమ్మాయి 2 ఇయర్స్ అయిపోయింది. సో తిను ఇంకా ఎట్లయినా మూవ్ ఆన్ అవ్వాలి కదా లైఫ్లో. ఒకటి చచ్చిండని చెప్పి మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా. భర్త చచ్చిపోతే భార్య కూడా చచ్చిపోద్దా? సతీసాగమనం చేయడానికి ఇదేం వెనకటి రోజులు కాదు కదా. భర్తతో పాటు అన్నీ మూల కూర్చోవడానికి. రంగుల ప్రపంచం, తన కలలు, తన ఆశలు, తనకు అబ్బాయికో మంచి భవిష్యత్తుని ఇవ్వాలనో, లేకపోతే తనకంటూ కొంత ఫేమ్ రావాలనో, తనకంటూ కొంత నేమ్ రావాలో, కొంత పాపులారిటీ రావాలని చెప్పి తన ఆశలు తన ప్రయత్నాలు తను చేసుకుంటూ పోతుంది. అది కొద్ది మందికి నచ్చలేదు. మారుతిరావు ఇక్కడ సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇతని మీద సింపతి, ఆవిడ మీద కోపం. వేరసి ఇటు సైడ్ ఉన్న పాజిటివిటీ కొద్దిగా ఇటు సైడు మారుతిరావు వైపు తిరిగింది. మళ్ళీ తిరిగిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. ఒకడికి ఉరిశిక్ష, మిగతా వాళ్ళందరికీ లైఫ్ టైం. ఇది పరిస్థితి. సో ఇక్కడ మారుతిరావు చేసిన తప్పేందంటే, కూతురు అంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నారని చెప్పి అతనిలో మృగం నిద్రలేచిందని నేను చెప్పిన. బట్ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు, ఆ నలుగురు ఎవరు, నలుగురు కోసం కూతుర్ని ఏమంటారు పరుగు పోయింది, ఆ టైంలో ఏం చేస్తారని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. నలుగురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వాళ్ళు వీళ్ళు ఆయనంత టార్చర్ పెట్టి ఆ చుట్టుపక్కల లేరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళు? మారుతిరావు చచ్చిపోయినప్పుడు వచ్చిళ్ళు ఆ నలుగురు. పోనీ ఈరోజు ఈ 6గురికి శిక్ష పడుతుంటే ఆపుదానికి వచ్చిర్రు ఆ నలుగురు. అసలు నలుగురు ఎవరు? నన్ను అడిగితే ఎవరు వాళ్ళు? నలుగురు ఏదో అనుకుంటారు, ఆయన పరువు పోయింది, ఆయనది అది పోయింది, ఆయనది ఇది పోయింది అంటే ఏది? ఇప్పుడు ఏరి ఆ నలుగురు ఏరి? అసలు ఆ పాలు లేరి, ఆ శత్రువులేరి, ఆ మిత్రులేరి, ఆ ఊళ్ళో లేరి, మారుతిరావుని ప్రేరేపించిన వాళ్ళు ఏరి? ఎక్కడ పోయి ఇప్పుడు వాళ్ళంతా ఏడున్నారు? ఎవ్వరు రాడు, ఎవ్వరేం చేయరు. సరే కూతురు పోయింది, నచ్చని పెళ్లి చేసుకుంది, పోతే మేము దొంగ ఉండదు, దాని ఒళ్ళుకోబెక్కి అది పోయింది, బంగారం లాంటి జీవితం నేను ఇస్తానన్నా, ఆడితోడు పోయి దాని కర్మ అది అనుభవించనిగా తిరిగి వచ్చిన రోజు చూద్దాం, అప్పటిదాకా నా పని నేను చేసుకుంటా అని చెప్పి ఈయన పని నేను ఎందుకు చేసుకోలేకపోయాను? ఈయన ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేదు? నో ఆన్సర్. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే అదే ఏజ్ గ్రూప్స్, సింపుల్ ఏజ్ గ్రూపులు. మన తల్లిదండ్రుల వయసులో ఉన్నోళ్ళంతా మారుతిరావు సపోర్టర్స్. మన ఏజ్ గ్రూప్లంతా, మన యూత్ లేకపోతే మనం 30 బిలో ఉన్నోళ్ళంతా ఇటు అమృత ప్రణయ్ వాళ్ళకి సపోర్టు. రేపు పొద్దుగాల మళ్ళీ మనకు వయసు పెరుగుతుంది, మనకు పిల్లలు అవుతారు,
ఆ తర్వాత మనం మళ్ళీ వాళ్ళ ఏజ్కి పోతాం, అప్పుడు మళ్ళీ మనం మారుతిరావుకి సపోర్ట్ చేస్తాం మీన్స్ సంపమని ఎవరు చేయరు. కాకపోతే లవ్ మ్యారేజ్ తప్పు, పెద్దలు చూసిన పెళ్లి చేసుకోవాలి, మా పరువుని, మా గౌరవాన్ని, మా చుట్టుపక్కల మాకున్న పలుకుబడిని మీరు పల్సన చేయొద్దు దయచేసి. పిల్లలన్నోళ్ళు తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకోవాలి, మీరు బాగుండాలని మేము కోరుకుంటాం కదా అని మనం కూడా ఆ ఏజ్కి పోతే మళ్ళీ మనమే మాట్లాడతాం. ఇక్కడ సమాజం మీన్స్ ఆ ఏజ్ గ్రూప్ అంటే అది ఏదో ఎక్కడి నుంచో ఊడిపడిన గ్రూప్ కాదు. ఇప్పుడు మారుతిరావుకి సపోర్ట్ చేసే వాళ్ళంతా ఎక్కడో ఏలియన్స్ కాదు, వాళ్ళు పైన ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపల్లా మన తల్లిదండ్రులే, మన తల్లిదండ్రుల వయసులో ఉన్నోళ్ళే. రేపు పొద్దుగాల మళ్ళీ మనం ఆ వయసుకు పోవాల్సిన వాళ్ళమే. ఆడికి పోయినప్పుడు మళ్ళీ మనం అదే రూటు, మనం కూడా మళ్ళీ మారుతిరావు లాగానే అతనికి సపోర్ట్గానే మాట్లాడతాం. కానీ మళ్ళీ మన పిల్లలు ఉంటారు కదా, నెక్స్ట్ జనరేషన్, వాళ్ళు మన ఏజ్కి వస్తారు. ఇప్పుడు మనం ఎట్లయితే ప్రేమించుకుంటే చంపేస్తారా మీరంతా అని చెప్పి మనం వాళ్ళ మీద ఎట్లా రుతామో, నెక్స్ట్ మన పిల్లలు మన ఏజ్కి వచ్చినాక మనల్ని కూడా ప్రేమ జిందాబాద్ అంటారు. రీసైక్లింగ్. ఆ ఏజ్ గ్రూప్ అంతే, మన ఏజ్ గ్రూప్ ఇంతే. కానీ చంపడం మాత్రం తప్పు. అది ఏ ఏజ్ అయినా సరే, ఈడు వాళ్ళని చంపినా తప్పే, వాళ్ళు వీళ్ళని చంపినా తప్పే. ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం అంటే సరే తండ్రికి అవమానాలు ఉండొచ్చు, కానీ మరి చంపే అంత కాదు. చంపినప్పుడు ఇంకా వీళ్ళని అయిపోయినావు కదా. చాలామంది అంటారు మారుతిరావు చచ్చిపోయినప్పుడు నేను చాలా పోస్టులు చూసిన. ఇప్పుడు మీ అందరు కళ్ళు చల్లబడ్డాయా, మారుతిరావు చచ్చిపోయింది కదా, మారుతిరావు 2020లో లాక్డౌన్ కరోనా టైం, అది 2020. అయితే మారుతిరావు చచ్చిపోయింది కదా, ఇప్పుడు మీరు అంత సంతోషంగా ఉన్నారా, ఆయనని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, నీ ప్రేమ వల్ల కాదని. అంటే అప్పటికి ఆమె మూవ్ ఆన్ అవుతుంది ఆమె లైఫ్లో. అమృత ఈరోజు అంటే వాళ్ళ అమ్మతో హ్యాపీగా ఉందిలేండి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మతోటి కలిసి హైదరాబాద్లో సెటిల్ అయిందంట. ఆ టీవీ షోలకు అటు ఇటు వెళ్తూ ఉంది. సో తను కూడా తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటూ ఉంది. అయితే అప్పుడు ఫ్యామిలీకి దూరంగా ఉంది కదా, సింగిల్గా ఉంది కాబట్టి అప్పుడు ఆమె అప్పుడే జస్ట్ గెట్ ఇన్ అవుతూ ఉంది అన్నమాట. వాళ్ళ అమ్మ అప్పుడు వాళ్ళ నాన్నతో ఉంది, వాళ్ళ నాన్న బతుకున్నాడు కాబట్టి. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అమృతం చాలామంది తిట్టిళ్ళు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా, అటు ప్రేమించిన చంపించినావు, తర్వాత ఇప్పుడు తండ్రిని చంపించినావు, అంటే తనకు తాను చచ్చిపోయేటట్టు చేసినావు. ఏం ఆడదాని నువ్వేం కూతురు, అసలు నీలాంటి కూతురు నువ్వు చచ్చినా బాగుండు, ఈ 2 ప్రాణాలు బతికేటి కదా ఈరోజు అని చెప్పి చాలామంది కామెంట్ రాసింది. అసలు అమృతరావు 2020లో చచ్చిపోయిందని ఎవరు మీకు చెప్పింది? అతను డబ్బు, పరపతి, గౌరవం, మర్యాద, కొద్దిగా కులము, ఈ అహంకారంతో ఒక వ్యక్తిని, ఒక అమాయకపు వ్యక్తిని హత్య చేయించిన రోజే చచ్చిపోయింది ఆయన. ఇప్పుడు కొత్తగా చచ్చిపోయింది ఏంది, అసలు ఏం చావాలే, కాకపోతే తనకు తాను శరీరాన్ని తగలబెట్టుకున్నాడు అంతే. మనిషిగా ఆనాడే చచ్చిపోయాడు. ఈ పరపతి, డబ్బు, కులం వీటన్నిటికంటే విలువైంది ప్రాణం. ఆ ప్రాణాన్ని తను నడి రోడ్డు మీద దించిన రోజు చచ్చిపోయాడు మారుతిరావు. తర్వాత హత్య చేసుకుంది ఉన్న ఒట్టి దేహాన్నే. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుని, అంటే ఏ మెసేజ్ వెళ్తావో నాకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతారో నాకు తెలుస్తలే. బట్ చంపడం మాత్రం తప్పు, ఇదైతే నేను చెప్పగలుగుతా. మరి ఎంటైర్ ఎపిసోడ్ వల్ల మీరేం అర్థం చేసుకున్నారో, సమాజం ఏం అర్థం చేసుకుందో, మరి సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రేమించడం తప్పు, ప్రేమించడం రైటు, రెండూ ఉన్నాయి. అది ఎప్పుడు ప్రేమించాలా, ఎలా ప్రేమించాలా అంటే కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఇద్దరు మంచిగా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. సో ఈ అమ్మాయి చేసింది 100% రైటే. మెచ్యూరిటీ వచ్చినాక అమ్మాయి సెటిల్ అవుతుంది, యూఎస్ వెళ్దామని చెప్పి కలలు కన్నారంటే, అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్. ఈ అబ్బాయి క్యాస్ట్ పరంగా వీక్ అయినప్పటికీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అతను, కాబట్టి వాళ్ళ కూతుర్ని మంచిగా పువ్వులను పెట్టి చూసుకునేటోడే. కాకపోతే ఇతనికి ఉన్న ఇంకా, అంటే ఇతనికి ఎక్కువ ఉండొచ్చు అతనికంటే. సుపారీ అంటే చంపడానికి ₹1 కోటి ఇచ్చినోడు అంటే, ఇక అమ్మాయి పెళ్ళికి ఎన్ని కోట్లు ఇచ్చేటోడో, ఎంతమందిని పిలిచేటోడో, ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసేటోడో. బట్ ఈరోజు ఏమైంది? థ్యాంక్ యూ. జై హింద్.